హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల బ్లాగ్స్. మన సిరిసిల్ల బ్లాగ్స్ అయితే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళాకార్ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ లొకేషన్ వచ్చేసి మన వెమ్నాడ రూట్ నుంచి సిరిసిల్ల పోయే రూట్ లా లెఫ్ట్ సైడ్ కు ఉంటది. ఇక్కడ వినాయక విగ్రహాలు అయితే మొత్తం ముంబై మోడల్ తయారు చేసారు. ఒకసారి విగ్రహాలు చూద్దాం రండి. దాదాపు ఒక 18 ఫీట్లు ఉంటది. ఈ విగ్రహం వచ్చేసి నిల్చొని ఉంది చందమామ మీద. ఫినిషింగ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒకసారి గణపతి విగ్రహం అయితే చూడండి. ఇదైతే విష్ణుమూర్తి గణపతి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫినిషింగ్ మాత్రం హైలైట్ ఉంది. ఒకసారి చూడండి ఈ విగ్రహం అయితే. ఇదైతే మహారాజ్ మోడల్ గణపతి. సేమ్ ముంబై స్టైల్లో తీసారు. మొత్తం ఇక్కడ విగ్రహాలన్నీ ముంబై స్టైల్లో ఉన్నాయి. ఇదైతే దాదాపు 15-16 ఫీట్లు ఉంటుంది. ఇంకెక్కువనే ఉంటుంది. సేమ్ ముంబై మోడల్. ఇక్కడ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా రౌడ్ దగ్గర సిరిసిల్ల కచ్చే రూట్లో, వెమ్నాడు టు సిరిసిల్ల కచ్చే రూట్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ మహారాజ్ గణపతి. ఇంకా కలరింగ్ కాలే, ఫినిషింగ్ కాలే. ఈ విగ్రహం వచ్చేసి ఎలుక డోలు కొడుతుంది. మొత్తం పంచ కండువ మొత్తం వేరే లెవెల్ ఉంది. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. దాదాపు 15 ఫీట్లు ఉంటుంది గణపతి. ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు. మస్తు అంటే మస్తు ఉన్నాయి గణపతి. హైలైట్ పెద్దగా ఉన్నాయి. 18-15 ఫీట్లు ఉంటాయి కంపల్సరీ. ఇది ఇంకా కలరింగ్ కాలే. ఎలుక మీద ఉంది గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు మాత్రం. ఇక్కడ విగ్రహాలు అయితే ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇదైతే శివుని ఆకారంలో నంది మీద కూర్చొని ఉంది గణపతి. ఇంకా ఫినిషింగ్ కాలే, కలరింగ్ వేయాలి. ఇంకా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణపతులు. ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మన కళాకార్ ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణపతులు. విగ్రహాలు అయితే చూసిరుగా ఎంత మంచిగా ఉన్నాయో. వెరైటీ ఇంత ఇంకా వెరైటీస్తో మేము ముందుకు వస్తాం. మన సిరిసిల్ల బ్లాగ్స్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.